గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం రాజ్యమేలింది. రాష్ట్రంలో అధికారం మారి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులు చల్లబడతాయని ప్రజలంతా భావించారు. తమకు కూడా న్యాయం జరుగుతుందని వైసీపీకి ప్రధాన బాధితులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా విశ్వసించారు. కానీ అధికారం పోయినా వైసీపీ నేతలు తమ అరాచకాలను వదులుకోలేదు. ఇటీవల పట్టపగలే జరిగిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఇందుకు నిదర్శనం. అధికార టీడీపీ కార్యకర్తను ప్రతిపక్ష వైసీపీ కార్యకర్త దారుణంగా నరికి చంపిన తీరు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా రెచ్చిపోతూ దాడులకు తెగబడినా ఆ పార్టీ ఎప్పుడూ వారిని ఖండించలేదు. ప్రతిపక్షాలు, పౌర సంఘాలు, ప్రజా సంఘాలు ఇదే నెత్తి నోరు కొట్టుకున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు శాంతి భద్రతలు, నేరాల నియంత్రణపై జిల్లాలోని ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. చట్టం ముందు అంతా సమానమేనని తప్పు చేసిన వారు, పార్టీ కార్యకర్తలైనా చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పిన పాపాన పోలేదు. పైగా పోలీసు వ్యవస్థను పార్టీ నేతల అరాచకాలకు వత్తాసు పలికేలా మార్చుకున్నారు. ఈ మెకానిజానికి అలవాటు పడిన వైసీపీ క్యాడర్ ఇంకా అదే పంథాను కొనసాగిస్తోంది. పోలీసులు, ఇతర శాఖల అధికారులు కూడా ఇప్పటికీ వైసీపీ కనుసన్నల్లోనే నడుస్తున్నారనే ఆరోపణలకు తాజాగా జరిగిన రామకృష్ణ హత్య బలం చేకూరుస్తోంది. వైసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని పదే పదే వేడుకున్నా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. వెంకట్రమణ అనే వైసీపీ కార్యకర్త చేతిలో టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ పరిణామంతో అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. అంగళ్ళు ఘటనలో వందల మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. కేసుల భయంతో చాలా మంది ఊర్లు వదిలి వెళ్లిపోయారు. ఇలా పుంగనూరులోనే గడిచిన 5 ఏళ్లలో సుమారు 1000 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లను తెరిచారు. చంద్రబాబు సీఎం అయ్యాక జనవరి 7న కుప్పం పర్యటనలో పుంగనూరులో అక్రమ కేసులు ఎత్తివేయాలని ద్రావిడ వర్సిటీలోని ఆడిటోరియంలో ఎస్పీ మణికంఠకు చంద్రబాబు చెప్పినా ఇంతవరకు ఆ కేసులను ఎత్తేయలేదు. సహజంగా ఎక్కడైనా ప్రభుత్వం మారాక అధికారుల బదిలీలు జరుగుతాయి. క్షేత్రస్థాయిలోనూ కొన్ని బదిలీలు జరుగుతూ ఉంటాయి. కానీ జగన్ హయాంలో వైసీపీ నేతల అండతో జిల్లాల్లో అరాచకాలు చేసిన పోలీసులు ఇంకా అక్కడే ధీమాగా కొనసాగుతుండడం ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. స్థానిక వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉండడం పలు అనుమానాలు కలిగిస్తోంది. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తన నియోజకవర్గంలోని ఎస్ఐలు, కానిస్టేబుల్స్ను మార్చాలని ఎస్పీకి 4 నెలల క్రితం అర్జీ ఇచ్చినా ఆయన పట్టించుకోలేదట. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఇటీవల ఓ సభలో ప్రస్తావించి అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు తమ పార్టీ క్యాడర్ హత్యలకు, దాడులకు గురవుతుండటంతో టీడీపీ శ్రేణులు విస్మయానికి గురవుతున్నారు. మొదటి నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొనసాగుతూ ఎంత కష్టం వచ్చినా టీడీపీని వీడకుండా దాడులు, కేసులు భరించిన రామకృష్ణ చివరకు వైసీపీ కార్యకర్త చేతిలో హత్యకు గురి కావలసి వచ్చింది. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన కాగతి రెడ్డెప్ప కుమారుడు రామకృష్ణకు 55 సంవత్సరాల వయసు. మొదటి నుండి వారి కుటుంబం టీడీపీ పట్ల అంకిత భావంతో కొనసాగింది. ఎంతమంది టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లినా రామకృష్ణ కుటుంబం టీడీపీలోనే కొనసాగింది. అదే గ్రామంలో వైసీపీ కార్యకర్తగా ఉంటూ అక్కడి వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న శ్రీరాములు కుమారుడు కాగతి వెంకట్రమణ తన గ్రామంలో టీడీపీని లేకుండా చేయాలని తరచూ మృతుడి కుటుంబంతో గొడవలకు దిగుతుండేవాడు. ఈ క్రమంలో వీరి మధ్య రాజకీయ కక్షలు పెరిగాయి. వైసీపీ హయాంలో గ్రామంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించి వ్యవసాయ పొలాలుగా మార్చినట్లు అధికారులకు రామకృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో రామకృష్ణపై వెంకట్రమణ మరింత కక్ష పెంచుకున్నాడు. ఫిబ్రవరి 10న రామకృష్ణ తన పొలానికి మట్టిని తరలిస్తుండగా వెంకట్రమణ తన స్థలం నుండి టిప్పర్ వెళ్లిందని గొడవ పెట్టుకున్నారు. ఇరు వర్గాల ఘర్షణలు పడడంతో స్థానిక సీఐ శ్రీనివాసులు ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేశారు. ఆ కొద్ది రోజులకే రామకృష్ణ కుమారుడు శివ, కోడలు భార్గవిపై వెంకట్రమణ మనుషులు దాడి చేశారు. అంతకుముందే రామకృష్ణ పెద్ద కుమారుడు శివపై వెంకట్రమణ దాడి చేయగా చెయ్యి విరిగింది.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫిర్యాదు తీసుకోకుండా తిరిగి రామకృష్ణపైనే పోలీసులు మండిపడ్డారట. తమపై దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన కొద్దిసేపటికే విడిచిపెట్టి తమకు అన్యాయం చేస్తున్నారని రామకృష్ణ ఒక వీడియో విడుదల చేశారు. నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది, నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది, ఈ దాని రావద్దు ఆ దాని రావద్దు, ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు. నిన్న నా భూమికి మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసినారు. ఏం అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు. మళ్ళీ నా కోడలు వస్తే నా కోడలను పట్టుకొని కొట్టినారు. మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు. ఈ పొద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పని సీఏ పుంగనూరు పోలీస్ స్టేషన్కి సీఏకి ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్. పుంగనూరు స్టేషన్ కాడికి కంప్లైంట్ ఇస్తే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే కొద్దికి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ ఒక 5 నిమిషాలు కాకనే మళ్ళీ బయట ఇంటికి పంపించేసినాడు. ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడు, మాకు న్యాయం చేయలేదు సిఐఏ. మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉన్నది. ఆ మరుసటి శుక్రవారం గ్రామంలో జరిగిన లక్ష్మీ నరసింహస్వామి ఊరేగింపులో రామకృష్ణ, వెంకట్రమణ ఘర్షణ పడుతుండగా సిఐ ఇరు వర్గాలను మందలించారు. వీరిద్దరి మధ్య రాజకీయ కక్షలు శృతిమించడంతో వెంకట్రమణ శనివారం ఉదయం పథకం ప్రకారం బోయకొండ రోడ్డులో వేట కొడవలితో రామకృష్ణ కుమారుడు సురేష్పై దాడికి ప్రయత్నించాడు. గమనించిన సురేష్ చెయ్యి అడ్డు పెట్టడంతో కొడవలి వెనుక వైపు తగిలి గాయమైంది. సురేష్ త్రుటిలో తప్పించుకుని రోడ్డుపై వెళుతున్న 2వీలర్పై పరారయ్యాడు. కొద్దిసేపటికి రామకృష్ణ ట్రాక్టర్తో పొలం దున్ని ఇంటికి వస్తున్నప్పుడు వెంకట్రమణ కాపు కాసి రామకృష్ణ కాలు తొడతో పాటు శరీర భాగాలను నరకడంతో రామకృష్ణ రోడ్డుపై పడిపోయాడు. మెడపై దారుణంగా నరికి సమీప పొలాల్లోకి వెంకట్రమణ పరుగులు పెట్టడాన్ని స్థానికులు చూశారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను చికిత్స కోసం మదనపల్లె హాస్పిటల్కు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందాడు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేతలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న అవే దాడులు, హత్యలు కొనసాగుతున్నాయన్నారు. వైసీపీ నాయకులు వెంకట్రమణ, గణపతి, మహేష్, త్రిలోక నుండి తనకు ప్రాణహాని ఉందని మృతుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా మరణించడం, టీడీపీ నేతలపై ఆగని దాడులు, దౌర్జన్యాలు, ప్రాణహాని ఉందని విన్నవించినా పట్టించుకోని పరిస్థితులతో రాష్ట్రంలో ఇంకా వైసీపీ అధికారంలో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు.